హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఎక్కడైతే రెంటచింతల మండలము, ఇది రెంటాల గ్రామము. రైతు పేరు, మీ పేరు పెద్ద ఆయన? బత్తల కొండారెడ్డి గారి పొలంలో ఉన్నామండి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు మీరు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. 5 ఎకరాల్లో వచ్చేసి రకం అంటే వెరైటీస్ ఏమేమి వేసుకున్నారు? తేజ 2. తేజ 2 ఎకరాలు. 6 అది 3 ఎకరాల. ఓకే, మీ చేతిలో ఉన్న డబ్బా పేరు వచ్చేసి ఐడియా ఉందా? లేదండి. అది త్రిగుణాస్త్ర. త్రిగుణాస్త్ర అయితే దాన్ని స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? 9 రోజులు. 9 రోజులు అయింది. 9 రోజులు కరెక్ట్ గా 9 రోజులు అయింది. అయితే మీ తోట దాన్ని కొట్టక ముందు ఎలా ఉండేది? ముదిపారినట్టుంది. ఇది పర్ల ఇప్పుడు బాగా జాన కొమ్మ వచ్చింది. ఇది కొట్టినాక తేజ ఓకే కొమ్మ జాన కొమ్మ దాన్ని సాగింది. ఓకే పర్ల సాగడం గానీ ఎక్కడ తెచ్చుకున్నారు దాన్ని? గురజాలలో పద్మజ సీడ్స్ లో తెచ్చుకున్నారు. అయితే డీలర్ పేరు అన్న వెంకటేష్ అన్న, అంటే మీ మావయ్య గారు అండి. మీ వాళ్ళ పేరు ఏం పేరు? ఆయన పేరు చలవాది శ్రీనివాసరావు, పద్మజ సీడ్స్ గురజాల. ఓకే ఓకే. ఎక్కడ ఉంటుంది అది? గురజాల లొకేషన్ బస్ స్టాండ్ పక్కనే అండి. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఓకే ఓకే. ఆడ పద్మజ సీడ్స్ ఆపోజిట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా చాలా మంది రైతులు కూడా తీసుకుంటారు కదా, బాగుందా? తీసుకెళ్లారండి. పులిపాడు మాకు దగ్గర పులిపాడు నుంచి తీసుకెళ్లారు, ముత్యాలంపాడు తీసుకెళ్లారు. ఓకే, మా సరౌండింగ్స్ చాలా మంది తీసుకెళ్లారు. ఓకే, అన్ని బాగుందంటున్నారు. బాగుందంటున్నారు సార్. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు ఈయన డీలర్ చెప్పాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, నిజమే బాగుందా? ఆగింది తేజ వరకు బాగా జాన కొమ్మ వచ్చింది. కొట్టినాక ఇదిగో కాపు కూడా పైన పింద బొంద బాగా వచ్చింది. ఇదిగో అది వరకు ముదిపారినట్టుంది. ఇప్పుడు జాన కొమ్మ వచ్చింది. కొట్టినాక ఎదుగుదల వస్తుంది. నల్లి క్లియర్ అయిందా? పూతలో నల్లి అన్న ఒకటి తగులుతుంది. ఉంటది ఏడో ఒక క్లీన్ చేసే మందులు పెద్ద పెద్ద క్లీన్ అవ్వదుగా. ఇదిగో ఇదిగో అది వరకు చూస్తే ఒక్కసారి బాగుంది. ఇదిగో ఒక నిమిషం. ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లా ఉండేది? అంత ముందు గుట్ల కొట్లు బాగుండే నల్లిలో ఎక్కువ కోతలు. ఈ మందు కొట్టాక బాగా రిజల్ట్ వచ్చింది. ఓకే ఓకే, తగ్గిందిగా నల్లి అయితే. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు లేదు. కోతలో ఎడన్నా ఒకటి ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి కాదు, ఇప్పుడు పూతలో కూడా గమనించండి. ఇప్పుడు ఏదైతే ఒకటి తగులుతుంది కానీ లేదు. ఎంత నీట్ గా ఉంది చూడండి. ఏడో ఒకటి తగలడం కాయడం ఖచ్చితం కదండి. దీంట్లో లేదు. ఆర్మూర్లో ఉంది. ఎక్కడో ఒక చోట ఉంటది కామన్. ఆర్మూర్లో తగులుతుంది. ఆర్మూర్లో అక్కడక్కడ తగులుతుంది. అయితే క్లీన్ గా అయిపోయింది. ఖచ్చితంగా ఏడో ఒకటి తగలడం ఖాయం. దాంట్లో ఏం డౌట్. తగిలింది. దీంట్లో కాంబినేషన్ ఏం కలుపుకున్నారు? కాంబినేషన్ రిజల్ట్ బాగుందన్న. ఇప్పుడు మొత్తానికి బాగానే ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఆరుమూరుకు ఇదిగో కొట్టినాక అది వరకు ఈ జానకొమ్మ ఇంతవరకు పెరిగింది. ఇది పెరిగింది. పూత పింద కూడా దిగుతా ఉంది. పూత పింద వచ్చింది. వచ్చినాక ఇదిగో ఇదిగో మీరు అవతలకి వెళ్ళండి. ఇది ఈ కొమ్మ పెరిగింది. ఇక్కడ ఫోన్ అక్కడ ఉంది కదా. ఈ పిందెల దానివేనా? మొత్తం తర్వాత కొట్టినాక దానికి వచ్చినట్టు ఇట్లా కొమ్మ సాగుతా ఉంది. అది ఇక్కడ పైకి లేపండి. ఈ పూతలు అనేది ఇప్పుడు తగట్లా. ఈ నల్లి అదే బాగా ఒక్కో దాంట్లో 7, 10 ఉండి 10-20 వరకు మాడిపోయినవి వల్ల మాడిపోయినవి అట్లా మాడిపోయినవి కదా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏడో ఒక చోట తగులుతుంది అంతే. రైతులకు ప్రతి ఒక్క రైతుకు చెప్పొచ్చు. అది చెప్పాలి, కొట్టుకోవచ్చు. బాక్స్ ఏది? ఇప్పుడు త్రిగుణాస్త్ర అనేది ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు కదా. దీన్ని కొట్టాల్సిందే. ఎందుకంటే రైతులు తెమ్మన్నా రెండోసారి కూడా మళ్ళీ తెమ్మన్నా, రేపు పోయి తీసుకురమ్మన్నా. చూసినాక రిజల్ట్ చూసినాక తెమ్మన్నా. తెమ్మంటే ఈ నీళ్ళు కట్టినాక తేమ మీద కొడదాము. తేమ ఉండాలి కదా. ఫుల్ ఆర్దాలైంది కొడదామని. ఈ కోసినాక కాయలు కోసుకోవడం అని ప్రతి ఒక్క రైతుకు చెప్పొచ్చు కదా. కొట్టాల్సింది. మీరు ఏంటంటే ఎన్నో ప్రతి 4 days కి 5 days కి 4-5 రోజులకి రకరకాల మందులు కొడతానే ఉంటారు. అదేదో ఒక వంతు ఇది కొట్టుకున్నారు అనుకోండి, దానికి తగ్గ రిజల్ట్ కనబడితే మళ్ళీ స్ప్రే. ఇప్పుడు మీరు ఎన్నో రకాల మందులు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటారు. ఇది 9 రోజులు కొట్టి మళ్ళా మధ్యలో ఒకటి కొట్టాం. మళ్ళా ఏదో కొట్టాలా. ఈసారి తెమ్మన్న తేమ మీద ఇది నీళ్ళు పెట్టినా 3వ రోజే కొట్టాలా. తేమ మీద కొట్టాలి. ఇలా పెడుతున్నాం కదా, రేపు ఆగి ఎల్లుండి కొట్టాలా. అది వచ్చేసి మన గురజాలలో పద్మజ సీడ్స్ లో దొరుకుతుంది. ఎవరికైనా చెప్పండి, ఇబ్బంది లేదు. ఏ విలేజ్ లో కానీ అడిగినా, ఏ రైతు అడిగినా కూడా ఇబ్బంది ఏం లేదండి. మొత్తానికైతే ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మొత్తానికైతే మీ పేరు ఏమన్నారండి? కొండారెడ్డి గారి పొలంలో ఇది పరిస్థితి అండి. ఆయన పొలంలో ఈ విధంగా ఉంది మొత్తానికైతే క్రాపు. ప్రతి రైతు కూడా ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ ని 100% వాడుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి నిదర్శనం కూడా ఇదే పొలము. చూడండి ఒకసారి క్లియర్ గా. ఒకసారి అట్లా చుట్టూ తిప్పి చూపి ఒకసారి కెమెరా చూపి. తోటను కూడా చూపి అన్న. ఇటు సైడ్ అనుకో, నీ సైడ్ అనుకో. కింద బ్రాంచెస్ రావడం కూడా అంత కాపున్నా కూడా మళ్ళీ పైన స్టెప్ వేసింది. నీట్గా అయింది తోట కూడా. అదే కింద కాపున్నా కూడా మంచి స్టెప్ వేసింది అన్న వెంకటేశ్వర. పైనది మాత్రమే చూపి. మన కిందది ఏముందిగా, కిందది ఎన్నో రకాల మందులు కొట్టింటాడు. పైనది మాత్రమే మన దానికి వచ్చిన ప్రోడక్ట్కి వచ్చిన రిజల్ట్. పైనది మాత్రం చూపిస్తే చాలు మనకు. అది ఇదండి మొత్తానికైతే వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూపి అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.